తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా సిద్ధమవుతోంది. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ ఎల్పీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపైనే నేతలు ప్రధానంగా చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 12 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరిగే ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఏడాదిన్నర పాలనలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఆయా అంశాలను అసెంబ్లీలో లేవనెత్తి తెలంగాణ సర్కార్ను కార్నర్ చేయాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రైతు రుణమాఫీ కొందరికి మాత్రమే అయ్యిందని, మిగతా రైతులు ఇప్పటికీ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ చెబుతోంది. రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15,000 రూపాయలిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం 12,000 మాత్రమే ఇస్తున్నారని, అది కూడా ఇప్పటి వరకు 20% మంది రైతులకు కూడా అందలేదని గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఇక మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయలు, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత వంటి హామీలను ఇప్పటికీ మొదలు పెట్టలేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కృష్ణా, గోదావరి జలాలను ఏపీ తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. 6 గ్యారంటీలతో పాటు పలు కీలక అంశాలను కూడా అసెంబ్లీలో లేవనెత్తేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ఈ అసెంబ్లీ సెషన్స్ లో కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఈ బడ్జెట్ సెషన్స్ కు కేసీఆర్ హాజరు కానుండడంతో సమావేశాలు హాట్ గా సాగనున్నాయన్న చర్చ జరుగుతోంది.